ఈ చట్టం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న 6 అంశాల్లో గనుక వెళ్తే మొట్టమొదటిది, ఈ చట్టం ద్వారా కేంద్ర వక్ఫ్ బోర్డు సభ్యుల్లో మొత్తం 22 మంది సభ్యుల్లో 4 దాకా నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అని చెప్పి ఈ చట్టంలో చేర్చారు. అలాగే రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో, అంటే ఒక్కో రాష్ట్రం వక్ఫ్ బోర్డులో 11 మంది సభ్యులు ఉంటారు, వాళ్ళలో 2 పైన 3 మించకుండా నాన్ ముస్లిం సభ్యులు ఉండాలి అని చెప్పి చట్టంలో చేర్చారు. ఇది ముస్లింలలో తీవ్ర భయాందోళనని కలిగిస్తున్న ఒక నిర్ణయం. ఒక మతానికి సంబంధించి ఆస్తుల మీద నిర్ణయాధికారం ఉండే కీలక బోర్డులో వేరే మతస్థులకు ఎలా చోటిస్తారు, అసలు ఎందుకు ఇచ్చారు? అంటే మన ఇంట్లో ఉండే డబ్బును కాపలా కాసే బాధ్యతను మనం పక్కింటోళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటి ఒక నిర్ణయమే. హిందూ ఆలయ బోర్డులు, చర్చ్ బోర్డుల్లో ముస్లింలకు స్థానం కల్పించరు కదా, అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులని ఏ ప్రాతిపదికన అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్? ఇది ముస్లిమ్స్ అందరూ అడుగుతున్న ప్రశ్న, కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న ఇది. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ వక్ఫ్ బోర్డులో ప్రభుత్వం తలుచుకుంటే నాన్ ముస్లిం కేటగిరీ కింద 2 వ్యక్తుల్ని అపాయింట్ చేయొచ్చు కదా. అలాంటి వ్యక్తుల్లో రాజాసింగ్ లాంటి ఒక వివాదాస్పదమైన వ్యక్తిని సభ్యుడిగా చేస్తే ఆ ఘర్షణాత్మకమైన వాతావరణం రాదా? సో అక్కడొచ్చే ఇష్యూస్ సానుకూలంగా ఎలా పరిష్కారం అవుతాయి, ఎంత ఇబ్బందికరంగా మారిపోతుంది ఒకరిద్దరి వల్ల? ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేయదు గవర్నమెంట్ కావాలని అని చెప్పి ఏం గ్యారంటీ? అందుకే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో మాట్లాడుతూ ముస్లింల భూముల్ని లాక్కోవడమే మోదీ గవర్నమెంట్ ఉద్దేశం అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శించారు. గాంధీ के तरह इस कानून को फाड़ता हूं, ये अनकॉन्स्टिट्यूशनल है सर। इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है मस्जिद और मंदिर के नाम पर, इसीलिए मैं इसका कंडेम करता हूं। అయితే వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ నియామకాన్ని హోంమంత్రి అమిత్ షా సమర్థిస్తూ ఏం చెప్పారు అంటే, ఈ నాన్ ముస్లిం సభ్యులు ముస్లిమ్స్ మతాచారాల జోలికి వెళ్లరు, కేవలం ఆస్తుల్ని పర్యవేక్షించడమే వాళ్ళ పని అని చెప్పి అన్నారు. अरे सुनो भाई, मुसलमान भाइयों बहनों को कहना चाहता हूं, आपके वक्फ में एक भी नॉन मुस्लिम नहीं आएगा, ये एक्ट में ऐसा कोई प्रावधान नहीं। मगर जो वक्फ बोर्ड है और वक्फ परिषद है, उसका काम क्या है? वक्फ की संपत्तियां मान्यवर बेच खाने वाले लोगों को पकड़कर इसके बाहर निकालने का। అయితే అమిత్ షా వాదన ఎలా ఉంది అంటే, మీ ఇంట్లో ఎంత డబ్బు ఉందో పొరుగింటి వాళ్ళు వచ్చి లెక్క పెడతారు కానీ ఆ డబ్బును వాళ్ళేమీ తీసుకోరు, నమ్మండి అని చెప్పి చెప్పినట్లుంది. మరి నమ్ముతారు ఎవరైనా? అంతెందుకు టీటీడీ బోర్డు సభ్యులుగా వేరే మతస్థుల్ని అపాయింట్ చేయడం అనేది సమంజసమేనా? అలా చేస్తే బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా? అంతెందుకు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు ఉన్న చోట ఎప్పటి నుంచో రకరకాల మతాల వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కల్చర్ మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ఆ కల్చర్ని ఎవరు ధ్వంసం చేశారు? ఎవరు వాళ్ళనంతా అక్కడి నుంచి ఉండనివ్వకుండా తరిమి కొట్టారు? యూపీలో అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరగలేదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి కల్చర్ మెల్లగా పాకుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాము. సో ఇంతకు మించి డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయా? ఇక రెండో కీలకమైన భయం గానీ కీలకమైన మార్పు గానీ ఏంటి ఈ చట్టంలో జరిగింది అంటే, గతంలో ఒక ఆస్తి వక్ఫ్కి చెందిందో లేదో అనుమానం గనుక ఉంటే దాన్ని సుమోటోగా తీసుకుని విచారించే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉండేది. వక్ఫ్ బోర్డు ఒక ప్రాపర్టీ తనదే అని అనుకుంటే గనుక సర్వే కమిషన్లను అపాయింట్ చేసి ఎంక్వైరీ చేయించేది. అప్పుడు కూడా వక్ఫ్ బోర్డు నిర్ణయమే ఫైనల్ కాదు, ట్రిబ్యునల్లో సవాల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో సెక్షన్ 40ని పూర్తిగా రద్దు చేసి ఆ నిర్ణయాధికారాన్ని జిల్లా కలెక్టర్ స్థాయి అధికారికి ఇచ్చారు. సెక్షన్ 40ని వక్ఫ్ బోర్డు దుర్వినియోగం చేసింది అనే ఆరోపణ కరెక్టే, కానీ ఆ నిర్ణయాధికారాన్ని ఇప్పుడు నేరుగా ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. మరి ప్రభుత్వం దుర్వినియోగం చేయదా? ఇప్పుడు ఆ స్థానంలో కలెక్టర్ నిర్ణయం తీసుకునే వ్యక్తిగా ఉంటారు. సో కలెక్టరు నిజాయితీగా ఉంటారు అనే గ్యారంటీ ఏంటి? ఆ అధికారిని మేనేజ్ చేసి ఎవరైనా సరే వక్ఫ్ ఆస్తిని కొట్టేయాలి అంటే అలా కొట్టేసే ఛాన్స్ పుష్కలంగా ఈ చట్టం కల్పించింది అనే భయాలు ముస్లిం సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మూడో కీలకమైన మార్పు, ఇప్పటిదాకా వక్ఫ్కి ఎవరైనా నాన్ ముస్లిమ్స్ విరాళాలు కానీ దానాలు కానీ ఇవ్వాలి అంటే హాయిగా ఇచ్చేవాళ్ళు. కానీ ఇక మీదట అలా ఇవ్వాలి అంటే 5 ఏళ్ళు కనీసం ఇస్లాంని అనుసరించాలంట. అలా అనుసరించే వాళ్ళు మాత్రమే దానాలు ఇవ్వాలంట. ఇది మరీ విచిత్రము. ప్రపంచంలో ఇట్లాంటి ఒక కండిషన్ని మనం ఏ దేశంలో కూడా చూస్తుండం. వక్ఫ్ ఆస్తులు పెరగకూడదు అని చెప్పి కేంద్రం కోరుకునేటప్పుడు ఆ విషయాన్ని నేరుగానే చెప్పేసేయచ్చు కదా. పేద ముస్లింల కోసం చట్ట సవరణ చేస్తున్నాము అని చెప్పి ఎందుకు చెప్పుకుంటోంది బయటికి? ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి చాలా మంది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. हमारे अधिकार का और वक्फ का गलत इस्तेमाल करना चाह रही है बिल लाकर, ये कानून लाकर। ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తి అయినా తమ ఆస్తిని తమ కష్టపడి సంపాదించిన దాన్ని ఎవరికి ఇవ్వాలో ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా? కానీ ఇక్కడ డిసైడ్ చేస్తోంది. డిక్టేటర్షిప్ అంటే ఇంకేదో కాదు. ఇలా ప్రతిదాన్ని ప్రతి చర్యని మీరు ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని చెప్పి కండిషన్స్ పెట్టడమే డిక్టేటర్షిప్ అంటే. అదేదో పెద్ద అర్థం కానిదేం కాదు.
సో అసలు ఎవరైనా సరే ఇస్లాం మతాన్ని ఆచరించాలి అని చెప్పి ఎలా రుజువు చేసుకోవాలి, నేను ఇస్లాంని 5 ఏళ్ళుగా ఆచరిస్తున్నాను అని చెప్పి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు ఏదైనా ఇవ్వాలి అంటే ఇవ్వాలనా? అందుకే ఇండిపెండెంట్ ఎంపీ కపిల్ సిబల్ రాజ్యసభలో మాట్లాడుతూ నా ఆస్తిని పలానా వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి చట్టం చేయడానికి మీరెవరు అని క్వశ్చన్ చేశారు. अरे भाई प्रॉपर्टी मेरी, मालकियत मेरी, चैरिटी में मैं देना चाहता हूं, आप कौन होते हो कहने को नहीं दे सकते? ये कौन सा कानून है? హిందువులు ఇండిపెండెన్స్ కి ముందు నుంచి వక్ఫ్ కి విరాళాలు ఇస్తూ ఉన్నారు, దాన్ని కోర్టులు కూడా సమర్థించాయని చెప్పి ఆయన చెప్పారు. ఇక 4వ కీలకమైన మార్పు, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోనే అంటే అక్టోబర్ 8 లోపు ఈ మొత్తం వక్ఫ్ ఆస్తులన్నీ, దేశంలో ఉండే యావత్ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా డిజిటలైజ్ చేసి సెంట్రల్ డేటాబేస్ లోకి ఎక్కించేయాలి అని చెప్పి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. 6 నెలల్లోపు డిజిటలైజ్ చేయకపోతే ఆ పర్టికులర్ ఆస్తి వక్ఫ్ అనే గుర్తింపుని కోల్పోయే ప్రమాదం ఉంది. అది అతిపెద్ద భయం ఇప్పుడు. అంటే అప్పుడు ఆ ఆస్తి వివాదాస్పద భూమిగా పక్కనుండిపోతుందా లేదా ప్రభుత్వానికి చెందుతుందా అనేది క్లియర్ గా ఆ చట్టంలో ఏమీ చెప్పలేదు. దాన్ని కలెక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఆ పవర్ కలెక్టర్కి ఇచ్చారు కాబట్టి ఆ కలెక్టర్ మీద ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే గనక ఖచ్చితంగా వక్ఫ్ ఆ ఆస్తిని కోల్పోవచ్చు అనే భయాలు ముస్లిం కమ్యూనిటీ ఇప్పుడు వ్యక్తం చేస్తోంది. ఈ ఒక్క నిబంధన వల్ల వేలాది ఎకరాల వక్ఫ్ ఆస్తి అనేది వక్ఫ్కి కాకుండా పోతుంది అనే ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి, వాటిలో చాలా వాటికి డాక్యుమెంట్స్ లేవు. అంటే వక్ఫ్ బై యూజర్ లాగా ఉంటున్నాయి. ఆ వక్ఫ్ బై యూజర్ గా ఉన్న వాటిని ఎలా డిజిటలైజ్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ తో డేటాబేస్ లోకి ఎక్కించాలి, అది కూడా 6 నెలల్లోపు ఇన్ని ఆస్తుల్ని ఎక్కించడం ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇక 5వ ఆందోళనకర అంశం ఏంటంటే వక్ఫ్ 1995 చట్టంలో ఉండే సెక్షన్ 107ని తొలగించడం. ఈ కొత్త చట్టంలో ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే 1963లో లిమిటేషన్ యాక్ట్ అనేది చేశారు, అది వక్ఫ్ బోర్డుకి వర్తించదు అని చెప్తుంది. అసలు ఏంటి లిమిటేషన్ యాక్ట్ అంటే 12 సంవత్సరాలు కంటిన్యూగా ఎవరైనా ఒక ప్రాపర్టీని అనుభవిస్తే దాని మీద ఆ వ్యక్తికి కొన్ని హక్కులు ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి గాని సంస్థ గాని ఒక ప్రాపర్టీని ఆక్రమించి అనుభవించారనుకోండి, 1963 లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఆ వ్యక్తికి ఆ ఆస్తి మీద హక్కులు వస్తాయి. కానీ 1995 చట్టంలో సెక్షన్ 107ని చేర్చడం ద్వారా వక్ఫ్ ఆస్తులకి ఈ లిమిటేషన్ యాక్ట్ వర్తించదు. అంటే వక్ఫ్ ఆస్తిని ఎవరైనా ఒక 12 ఏళ్ళలో 30 ఏళ్ళలో అనుభవించినా కూడా వక్ఫ్ బోర్డుకే పూర్తి హక్కులు ఉంటాయి. వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అనేదే వర్తిస్తుంది. సో వక్ఫ్ బోర్డు నుంచి ఆ వ్యక్తికి ఆ ఆస్తి మీద ఎలాంటి హక్కులు వెళ్ళవు అనేది ఈ సెక్షన్ చెప్తుంది. ఇప్పుడు ఈ సెక్షన్ ని పూర్తిగా రద్దు చేసేశారు. అంటే ఇప్పుడు వక్ఫ్ భూమిని ఎవరైనా కబ్జా చేశారనుకోండి, కొంతకాలం పాటు ఒక 12 ఏళ్ళలో 30 ఏళ్ళలో, అప్పుడు కబ్జాదారులకి కొన్ని హక్కులు కల్పిస్తుంది ఇప్పుడు కొత్తగా తీసుకొని వచ్చిన చట్టం. ఇప్పటికే వక్ఫ్ ఆస్తులు చాలా ఆక్రమణల్లో ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం తేవడం వల్ల ఎవరైతే కబ్జా చేశారో ఆ కబ్జా రాయలకు ఈ చట్టం ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది అనే అభిప్రాయాలు విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి. అంటే వక్ఫ్ ఆస్తి ఇక్కడ కాపాడబడుతోందా, కబ్జా చేసిన వాళ్ళకి వక్ఫ్ అన్యాక్రాంతం అయిపోతోందా అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక 6వది చివరిది అయిన మరో ఆందోళనకరమైన అంశం, ఇక మీదట వక్ఫ్ ట్రిబ్యునల్లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా ఉంటారు. అంటే చివరికి న్యాయ వ్యవస్థలో కూడా ప్రభుత్వ అధికారి జోక్యం ఉండేలాగా ఈ చట్టాన్ని చేశారు. ఇక్కడ మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు కేంద్ర స్థాయిలో వక్ఫ్ సెంట్రల్ బోర్డు ఉంది, వక్ఫ్ కౌన్సిల్ ఉంది, అలాగే రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అదే హిందూ ఆలయ భూముల నిర్వహణ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అజమాయిషీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీని తీసుకుంటే టీటీడీ మీద కేంద్రానికి ఎలాంటి అజమాయిషీ ఉండదు. టీటీడీ కేంద్రానికి జవాబుదారీ కాదు, అది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఒక సంస్థ. నేరుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే అజమాయిషీ చేస్తుంది టీటీడీ మీద, దేవాదాయ శాఖ కింద టీటీడీ ఉంటుంది. కానీ వక్ఫ్ బోర్డు మీద అలా కాదు, రాష్ట్రాలకు హక్కులు ఉండవు, డైరెక్ట్ గా కేంద్రానికే పూర్తి హక్కులు వక్ఫ్ బోర్డు మీద ఉంటాయి. సో అది ఈ చట్టం ద్వారా చేసిన ఇంకో పెద్ద మార్పు. ఇదే ఇప్పుడు ఆందోళనకరం. ఎక్కడికక్కడ రాష్ట్రాలకు కూడా పవర్స్ ఉంటే అట్లీస్ట్ కొంత రక్షణ అయినా ఉంటుంది. రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా మొత్తం సెంట్రలైజ్ చేసేయడం ద్వారా ఇది వక్ఫ్ ఆస్తి ప్రమాదంలో పడినట్లే అని చెప్పి ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ భయపడుతోంది. అలాగే ఈ వక్ఫ్ బిల్లు ఆమోదం టైంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఒకటి ఉంది, అది కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదం కూడా. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించినా కూడా లోక్సభలో కీలకమైన బిల్లు ఆమోదంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయలేకపోయారు? ఇది ఒక చారిత్రక తప్పిదంగా నిలిచిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. కేంద్ర ప్రభుత్వం నిజంగానే ముస్లింల సంక్షేమమే కోరుకుంటే గనక ముస్లింలలో ఎలాంటి భయాలకు తావు లేకుండా సంస్కరణలు చేసుండొచ్చు. ఉమెన్ మెంబర్షిప్ ని అక్కడ తీసుకురావడం అనేది అందరూ ఆహ్వానిస్తున్నారు.
కానీ ముస్లిం సమాజం చెప్పిన అభ్యంతరాలని వినకుండా మొండిగా ఎందుకు ఈ చట్టం మీద ముందుకెళ్ళాలి? నిజంగా సంక్షేమమే కోరుకుంటే వక్ఫ్ బోర్డులో అవినీతి నిర్మూలనకు నిజాయితీ కలిగిన ముస్లింలే లేరా దేశంలో? ఆ అవినీతికి తావు లేకుండా ముస్లింస్కే పూర్తి అధికారం ఉండేలాగా చేయలేరా అసలు? అట్లాంటి ముస్లింసే దొరకలేదా? సో ముస్లింలను కాదు అని చెప్పి నాన్ ముస్లింలను వక్ఫ్ బోర్డులో సభ్యులుగా అపాయింట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమే కాదు, రాజ్యాంగానికి అది అగైనెస్ట్. అంతేకాకుండా ముస్లింల నైతికతను ఘోరంగా అవమానించడం ఇక్కడ. అంటే వాళ్ళను నమ్మకుండా వాళ్ళ మీద ఒక నిఘా నేత్రాల్లాగా నాన్ ముస్లిమ్స్ ని అపాయింట్ చేయడము అనేది. ఇప్పటికే 10 ఏళ్లుగా ముస్లిమ్స్ మీద ఎలాంటి అణచివేత కొనసాగుతుందో చూస్తున్నాము. వాళ్ళ తిండి మీద, దుకాణాల మీద, ఇళ్ల మీద, కల్చర్ మీద, మసీదుల మీద రాజకీయ దాడులు, భౌతిక దాడులు కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు ముస్లింల మతం మీద, ఆర్థిక మూలాల మీద దాడి మొదలుపెట్టిందా? అది కూడా అఫీషియల్ గా చట్టం చేసి మొదలుపెట్టిందా అనేది ఇక్కడ మనకు అర్థమైపోతున్న విషయం. ఇన్ని భయాలు, అనుమానాలు ఉన్న వక్ఫ్ చట్టం మీద దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఏప్రిల్ 15వ తేదీ విచారించబోతోంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఫ్రెండ్స్, ఈ కొత్త చట్టం మీద మీరేమనుకుంటున్నారు? పేద ముస్లింస్ కి మేలు జరుగుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.